ఛానల్ పేరు ధ్రువ తార కదా. తారా అంటే స్టార్స్. సో ఇవాళ ఆ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ స్టోరీ చెప్పుకుందాం, సరేనా? ఇంకా కథలోకి వస్తే, విషు అనే ఒక 2 సంవత్సరాల బాబు ఉన్నాడనమాట. విషు చాలా ముద్దుగా ఉంటాడు, బుజ్జి బుజ్జి మాటలు కూడా మాట్లాడతాడు. అయితే విషుకి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు విషు వాళ్ళ అమ్మగారు రాత్రిపూట గోరు ముద్దలు పెడుతూ ఆ నక్షత్రాల వైపు చూపించారు. చూసావా నాన్న ఎన్ని స్టార్స్ ఉన్నాయో అంటే, అవునమ్మా అన్నాడు బుజ్జి విషు. ఎంత బాగున్నాయి కదా అంటే, చాలా బాగున్నాయమ్మా, చాలా చక్కగా ఉన్నాయి అంటే, అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, నేను నీకు పెడుతున్న బువ్వ బుద్ధిగా తినేసి నేను చెప్పిన మాటలన్నీ విని చక్కగా అందరితోని నీ దగ్గరున్న వస్తువులు షేర్ చేసుకుంటే ఆ తారలు నీ దగ్గరికి వస్తాయి తెలుసా అన్నారు. అవునా అమ్మా, స్టార్స్ నా దగ్గరకు వస్తాయా అంటే, తప్పకుండా వస్తాయి. నీకు ఇష్టం కదా స్టార్స్ అంటే? చాలా ఇష్టం అమ్మా, నాకు ఎప్పుడు ఆ స్టార్స్తోనే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఈ స్టార్స్ ఎప్పుడు రాత్రే ఉంటాయి, తెల్లవారు ఎందుకు రావు అంటే, అప్పుడు అంటుంది వాళ్ళమ్మ, అవునానా నువ్వు రాత్రి బజ్జుంటావు కదా, మరి మనకి వెలుగు ఇవ్వడానికి స్టార్స్ ఉండాలి కదా. తెల్లవారి సన్ వచ్చినప్పుడు నీకు స్టార్స్తోని అవసరం ఉండదు, అప్పుడంతా స్టార్స్ బజ్జుంటాయి, నువ్వేమొచ్చి సన్లైట్లోని చక్కగా పనులన్నీ చేసుకుంటావన్నమాట. రాత్రిపూట నువ్వు బజ్జునే టైంకి స్టార్స్ మేల్కుంటాయి, అప్పుడు నువ్వు వాటితోని చక్కగా ఆడుకోవచ్చు అంటారు. అయితే విషు అంటాడు, అమ్మ అయితే నా దగ్గరికి స్టార్స్ రావాలంటే నువ్వు చెప్పినవన్నీ చేస్తే వస్తాయా అని అడుగుతాడు. తప్పకుండా వస్తాయి బాబు, కానీ నువ్వు గుడ్ బాయ్లా ఉంటేనే వస్తాయి. ఒకరోజు గుడ్ బాయ్లా ఉండి ఇంకో రోజు బ్యాడ్ బాయ్ అయిపోతే రావు. నువ్వు చక్కగా బుద్ధిగా గుడ్ బాయ్ లాగా ఉండి అమ్మ నాన్న చెప్పిన మాట విని చక్కగా బువ్వ మొత్తం అల్లరి చేయకుండా తినేసి నీ వస్తువులన్నీ నీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే తప్పకుండా ఒకరోజు స్టార్స్ నీ దగ్గరికి వస్తాయి అని చెప్తుంది. అప్పుడు వెంటనే విషుకి, అమ్మో అమ్మ చెప్పినట్టు అయితే నేను చేయాలి, నాకు మిలమిలా మెరిసే ఈ షైనింగ్ స్టార్స్ కావాలి, ఇవి కావాలి అంటే నేను అమ్మ చెప్పిన మాటలు అన్నీ బుద్ధిగా విని గుడ్ బాయ్ అయిపోతాను, అప్పుడు ఈ స్టార్స్ నా దగ్గరికి వచ్చేస్తాయి అని అంటాడనమాట. అలానే వీళ్ళ అమ్మగారు చెప్పిన ఈ స్టార్స్ కథ అలా మనసులో పెట్టుకొని ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి అయితే చాలు స్టార్స్ ఎప్పుడు వస్తాయి స్టార్స్ ఎప్పుడు వస్తాయని అలాగా బాల్కనీలోకి వెళ్ళి వాటి వైపే చూస్తాడు. కంపల్సరీ భోజనం ఆ స్టార్స్ని చూస్తూనే తింటాడనమాట. రిషుకి స్టార్స్ అంటే అంత ఇష్టం. ఇది ఇలా ఉండగా రిషు పెద్దవుతున్న కొద్దీ కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. ఇదేంటి, అమ్మ ఎప్పుడూ చెప్పారు కదా నేను గుడ్ బాయ్లా ఉంటే స్టార్స్ వస్తాయని, ఇంకా రావట్లేదేంటబ్బా అని ఆలోచించి వాళ్ళ అమ్మని అడగడం మొదలుపెట్టాడు. అమ్మ నేను ఇన్నాళ్ళు గుడ్ బాయ్ ఉన్నాను కదా, ఇదిగో నా బర్త్డే కూడా అయిపోయింది అంటే నేను పెద్దోడిని అయిపోయాను కదా, మరి ఇంకా నాకు స్టార్స్ రావట్లేదేంటి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు అంటారు, అది కాదు నాన్న, నువ్వు ఒక్కసారికి గుడ్ బాయ్ అయిపోతే స్టార్స్ వచ్చేస్తాయా ఏంటి, అలా కాదు కదా, నువ్వు రోజు గుడ్ బాయ్గా ఉంటే నెమ్మదిగా నిన్ను గమనించి గమనించి ఒక్కరోజు స్టార్స్ వస్తాయి అంటారు. అప్పుడు విషు, అవునా అయితే నేను బోల్డ్ రోజులు గుడ్ బాయ్లా ఉండాలా అంటే వాళ్ళ అమ్మగారు అంటారు, బోల్డ్ రోజులు కాదు, ఎప్పుడు గుడ్ బాయ్లానే ఉండాలి, ఎందుకంటే నువ్వు మళ్ళీ బ్యాడ్ బాయ్ అయ్యావనుకో నీ దగ్గర వచ్చిన స్టార్స్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అంటారు. అవునా, వద్దు వద్దు అమ్మా, నా స్టార్స్ నా దగ్గరకు వస్తే నాతోనే ఉండాలి, నేను వాటిని వదిలిపెట్టను, నా దగ్గరే దాచుకుంటాను, నా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతాయి స్టార్స్ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు, సరే విషు సరే సరే పద పద త్వరగా తినేసే టైం అవుతుంది స్కూల్కి వెళ్ళాలి కదా అని వాళ్ళ అమ్మగారు పంపించారు. ఆ రోజు సాయంకాలం విషు ఇంటికి రాగానే ఇల్లంతా ఒకటే హడావిడి, మాటలు కబుర్లు నవ్వులు వినిపిస్తున్నాయి. ఏంటబ్బా అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి పెద్ద గుడ్ న్యూస్, వాళ్ళ మావయ్య వచ్చారు. వాళ్ళ మామ అంటే విషుకి చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు తన్నే ఎత్తుకొని
ఎంతో ముద్దులాడుతూ ఎన్నో కథలు చెప్పిన మామ అతను. ఏది కావాలన్నా టక్కున మామని అడిగితే వెంటనే కొని తెచ్చేస్తారనమాట. విష్యు అంటే వాళ్ళ మామయ్యకి అంత ఇష్టం. ఇంకా మామని చూడగానే ఒకటే పరుగు, వెంటనే పరిగెత్తి వాళ్ళ మామ చంకెక్కేశాడు. వాళ్ళ మామ ముద్దు చేసుకుంటూ చెప్తున్నాడు, చూడు విష్యు నీకేమేం తెచ్చానో చూడు చూడు అని. తీరా ఏం తెచ్చారా అని చూస్తే టేబుల్ నిండా బోల్డన్ని బొమ్మలు, చాక్లెట్లు, పెన్సిళ్ళు, ఎరేజర్లు, విష్యుకి ఇష్టమైన వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండగా ఒక సైడ్న మాత్రం మిలమిలా మెరుస్తూ ఒక పెన్సిల్ బాక్స్ కనిపించింది. ఆ పెన్సిల్ బాక్స్ చూడగానే విష్యుకి చాలా నచ్చేసింది. వెంటనే ఈ వస్తువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళి ఆ పెన్సిల్ బాక్స్ పట్టుకున్నాడు. ఆ పెన్సిల్ బాక్స్ చాలా అందంగా ఉంది, బ్లూ కలర్లోని. ఆ తర్వాత లోపల నిండా మిలమిలా మెరుస్తూ స్టార్స్ బొమ్మలు, చమ్కీలు, బాల్స్ అన్నీ అలా తిరుగుతూ ఉన్నాయి. లోపల కిందనేమో మామూలు పెన్సిల్ బాక్స్కి ఉండే కంపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. మీద మాత్రం చిన్న గాజులాగా ఉంది, గాజు కాదు, దాని లోపల మాత్రం వాటరు, చమ్కి, ఇంకా బోల్డ్ అన్ని స్టార్స్ తిరుగుతున్నాయి. ఆ పెన్సిల్ బాక్స్ ఎత్తి ఇలా ఇలా ఊపితే ఆ స్టార్స్ కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. లోపల ఉన్న మిలమిల మెరిసే చమ్కి స్టార్లు, బాల్స్ అవి కూడా కదులుతూ ఉంటాయి అన్నమాట. ఎంతో అందంగా ఉంది. మామూలుగానే షైనింగ్ స్టార్స్ అంటే మన విష్యుకి ఫేవరెట్. ఇంకా పెన్సిల్ బాక్స్ నిండా అన్ని స్టార్స్ చూడగానే ఎగిరి గంతేశాడు. మామ చాలా బాగుంది మామ, నాకు చాలా చాలా నచ్చింది ఈ పెన్సిల్ బాక్స్ అన్నాడు. అప్పుడు వాళ్ళ మామయ్య అన్నారు, నాకు తెలుసులే విష్యు నీకు ఇది నచ్చుతుందని, నాకు ముందే చిన్నప్పటి నుండి నీ సంగతి తెలుసు కదా, మిలమిల మెరిసే స్టార్స్ కనిపిస్తే వదులుతావా, అందుకే ఈ పెన్సిల్ బాక్స్ చూడగానే నాకు నా బుజ్జి విష్యువే గుర్తొచ్చాడు, వెంటనే తీసేసుకున్నాను అంటారు. చాలా థ్యాంక్స్ మామ అనుకుంటూ ఆ పెన్సిల్ బాక్స్ నా రోజంతా వదలనే లేదు. ఆఖరికి స్టార్స్ దగ్గర కూర్చొని రాత్రి బువ్వ తింటున్నప్పుడు కూడా వాడి చేతుల్లోనే ఉంది పెన్సిల్ బాక్స్. ఇంకా వాళ్ళ అమ్మతో చెప్పాడు, అమ్మ ఈరోజు నేను పెన్సిల్ బాక్స్ పట్టుకుని పడుకుంటానమ్మా అన్నాడు. అంటే ఎందుకురా అంటే, ఏమో అమ్మా ఈ పెన్సిల్ బాక్స్ని కగిలించుకుంటూ పడుకుంటే మేబీ స్టార్స్ నా దగ్గరకు వచ్చేస్తాయేమో అంటే వాళ్ళ మమ్మీ పక్కన నవ్వారు. సరే నాన్న నీ ఇష్టం, ఎలా అయితే అలాగే నీ పక్కనే పెట్టుకో అంటే ఆ పెన్సిల్ బాక్స్ని చక్కగా పట్టుకొని దాన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని దాన్ని పక్కనే వేసుకొని పడుకున్నాడు విష్యు. మరుసటి రోజు పెన్సిల్ బాక్స్ని బ్యాగ్లో పెట్టుకొని స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి ఇంకా పిల్లల సంగతి తెలిసిందే కదా, స్కూల్లోకి వెళ్ళగానే వీళ్ళ టీచర్ క్లాస్ రూమ్ వదిలేంత వరకు ఆగి వాళ్ళ టీచర్ వెళ్ళగానే ఫ్రెండ్స్ అందరికీ చూపెట్టాడు. అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. అయితే విష్యు పక్కన విజయ్ అని ఒక బాబు ఉంటాడు అనమాట. ఆ బాబు కొంచెం పెంకోడే, అల్లరి బాగా చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడప్పుడు చెత్త మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. కానీ విష్యుకి వాళ్ళ టీచరు విజయ్ని పక్కన కూర్చోబెట్టించారు. ఎందుకంటే తెలుసు కదా, స్కూల్లోని ఎప్పుడైనా బాగా చదవని పిల్లల దగ్గర కూర్చోబెడితే వీళ్ళు కూడా వాళ్ళని చూసి మంచి బుద్ధులు నేర్చుకుని బాగా చదువుకుంటారని ఒక ఐడియా ఉంటుంది టీచర్స్కి. అందుకే విజయ్ని తీసుకువెళ్ళి విష్యు దగ్గర కూర్చోబెట్టారు. విష్యు మాత్రం మంచి పిల్లోడు. విజయ్తోని ఎప్పుడు తనకి తక్కువ మార్కులు వచ్చాయని లేకపోతే టీచర్లు తిట్టారని ఎప్పుడు ఏడిపించడు, చక్కగా స్నేహంగానే ఉంటాడు. ఇంకా వాళ్ళ మమ్మీ కూడా చెప్పారు కదా, అందరితో బాగుంటే స్టార్స్ వాడి దగ్గరికి వచ్చేస్తాయని, కనుక విజయ్తోని చక్కగా ఉంటాడనమాట. అయితే విజయ్కి మాత్రం కొంచెం చెడు ఆలోచన వచ్చిందనమాట. అయితే విజయ్ అంటాడనమాట, ఏంట్రా ఇంత హ్యాపీగా ఉన్నావు, బాక్స్ వచ్చిందా అని అంటే, అవును బాక్స్ వచ్చింది, అంతేకాదు నేను పెద్దోడిని అయిపోతున్నాను కదా, ఇంకా త్వరలో నా దగ్గరికి స్టార్స్ వస్తాయి అన్నాడు. స్టార్స్ రావడం ఏంటి అని అడిగాడు విజయ్. మా మమ్మీ నాకు చిన్నప్పుడు చెప్పారు,
మనం గుడ్ బాయ్లా ఉండి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకొని అందరితోని స్నేహంగా ఉండి వాళ్ళకి ఏమైనా కావాలంటే ఇస్తే నాకు స్టార్స్ వస్తాయని చెప్పారు. ఇంకా మొన్న కూడా నాకు ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చాయి కదా, సో త్వరలో స్టార్స్ వచ్చేస్తాయి. ఈలోపు నా దగ్గర ఈ స్టార్ బాక్స్ ఉంది అని అంటాడు. అంటే విజయ్ అంటాడు, సరేరా అయితే నీ బాక్స్ నాకు ఇవ్వచ్చు కదా, ఎలాగో నువ్వు మంచోడు అయిపోయావు, నీకు స్టార్స్ ఎలాగో వచ్చేస్తాయి కదా, ఇంకా ఈ బాక్స్తో నీకేం పని అంటాడు. అంటే అంటాడు, అమ్మా నా బాక్సు, మా మామ నా కోసం ఎంతో ప్రేమగా తెచ్చిన బాక్సు, ఇది నేను వదిలే ప్రసక్తే లేదు. రాత్రి కూడా నేను బాక్స్ పట్టుకునే పడుకున్నాను తెలుసా, ఈ బాక్స్ నేను ఇవ్వలేను, నాది ఈ బాక్స్ అంటాడు. అంటే విజయ్ ఊరుకుంటాడు. కాసేపు అయ్యాక వాడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే విష్యుకి అంటాడు, అవును విష్యు, నువ్వు గుడ్ బాయ్ అయిపోతున్నావు అని అంటున్నావు, మీ మమ్మీ అందరితోని నీ వస్తువులు షేర్ చేసుకోమని అన్నారని అంటున్నావు, మరి నేను నీకు బాక్స్ అడిగాను కదా, మరి నువ్వు నీ బాక్స్ నాకు ఇచ్చేస్తే నువ్వు గుడ్ బాయ్ అయిపోతావు కదా, అప్పుడు స్టార్స్ నీ దగ్గరకు వచ్చేస్తాయి కదా. అంటే అమ్మో అవునా, నీకు నేను నా బాక్స్ ఇస్తే నేను గుడ్ బాయ్ అయిపోతానా అంటే, మరి అదే కదా మీ అమ్మగారు కూడా చెప్పారు అంటే, కానీ నాకు ఈ బాక్స్ అంటే చాలా ఇష్టం విజయ్, ఇది నా ప్రాణం, దీన్ని చూసుకుంటూనే నేను రోజంతా ఉంటాను, ఇది నేను నీకు ఎలా ఇస్తాను అంటే, నీ దగ్గర నిజమైన స్టార్సే వచ్చేసినప్పుడు ఈ స్టార్స్ నా బాక్స్తో ఏం చేస్తావు విషు అని అడుగుతాడు విజయ్. అది నిజమే అనుకో, కానీ బాక్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటే, చూసుకో మరి, నువ్వు గుడ్ బాయ్ అనిపించుకోవాలి, నీకు స్టార్స్ కావాలి అంటే ఈ బాక్స్ నాకు ఇచ్చి, లేకపోతే ఈ బాక్స్తో నువ్వే ఉండు, ఆ స్టార్స్ నీ దగ్గరికి రావు, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు విజయ్. చాలా భయమేసింది. అమ్మో ఇన్ని సంవత్సరాలు నా దగ్గరకు వస్తాయి అనుకున్న నా ట్వింకిల్ ట్వింకిల్ స్టార్స్ నా దగ్గరికి రావా, అవి రావాలంటే ఈ బాక్స్ నేను విజయ్కి ఇచ్చేయాలా, అయ్యో అనుకుంటాడు. చాలా బాధ అనిపిస్తుంది, కానీ తనకి చిన్నప్పటి నుండి స్టార్స్ కావాలి. సర్లే ఇంకేం చేస్తా అని ఆ బాక్స్ ఇచ్చేసి బాధపడుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే వాడి మొహం దిగాలుగా ఉంటుంది. వాడి ఏడుపు మొహం చూసి వాళ్ళ మమ్మీ డాడీ పిలిచి అడుగుతారు, ఏమైంది విషు, ఏంటమ్మా అలా ఉన్నావు, ఏం జరిగింది అంటే చెప్తాడు, అమ్మా మరి నువ్వే కదా నేను నా వస్తువుల్ని షేర్ చేసుకోవాలి అందరికి ఇవ్వాలన్నావు, అప్పుడే నేను గుడ్ బాయ్ అవుతానన్నావు, అప్పుడే స్టార్స్ వచ్చి నాతో ఉంటాయని చెప్పావు అంటే, అవును చెప్పాను, అయితే ఏమైంది అన్నారు వాళ్ళ అమ్మగారు. ఏం చేస్తాను, ఇవాళ క్లాస్లో విజయ్ నా బాక్స్ అడిగాడు, మరి నేనేం చేస్తాను, ఇచ్చేసాను అంటే, బాక్స్ ఇచ్చేసావా, బాక్స్ ఎందుకమ్మా ఇచ్చావు అంటే, మరి నువ్వే కదా చెప్పావు నేను గుడ్ బాయ్లా ఉండి నా వస్తువులు అందరితో షేర్ చేసుకుంటేనే నా దగ్గరికి స్టార్స్ వస్తాయని, అందుకే ఇచ్చేసానమ్మా అని డల్ మొహం వేసుకుని వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ నాన్నగారు మొత్తం విన్నారు. ఏంటి ఏం జరిగింది అంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు. సర్లే పోన్లే, ఆ అబ్బాయి కూడా చిన్నపిల్లాడే కదా, వదిలేద్దాం, వీడే ఊరుకుంటాడులే అని అనుకున్నారు. కానీ విషు ఊరుకోలేదు. వాడికి వాడి పెన్సిల్ బాక్స్ గుర్తొస్తుంది, కానీ ఎక్కడో ఒక ఆశ, సరే సరే నా పెన్సిల్ బాక్స్ ఇచ్చాను కదా, నేను చాలా గుడ్ బాయ్ అయిపోయాను కాబట్టి ఇవాళ ఎలాగైనా స్టార్స్ నా దగ్గరికి రావాల్సిందే, నాతో ఉండాల్సిందే అనుకుంటాడు కానీ అలాగా పెన్సిల్ బాక్స్ గురించి ఏడుస్తూనే ఉంటాడు. భోజనం సరిగ్గా చేయడు, స్టార్స్ దగ్గర వాళ్ళ అమ్మగారు కూర్చోబెట్టిన నా పెన్సిల్ బాక్స్ అని ఏడుస్తూనే ఉంటాడు. దెబ్బకి ఏడ్చి 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 ఆ రోజు మాత్రం తను పడుకుని మార్నింగ్ లేచేసరికి విషుకి జ్వరం వచ్చింది, స్లైట్గా ఫీవర్. వాళ్ళ నాన్నగారు చూసి చాలా బాధపడ్డారు. వాళ్ళ అమ్మగారికి కూడా చాలా బాధ అనిపించింది. అయ్యో పెన్సిల్ బాక్స్ అని కలవరిస్తూనే ఉన్నాడు నిద్రలో కూడా. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని అన్నారు, చూడు ఎంత పని చేసావో, వాడికి ఎందుకు ఇలా ఆశ పెట్టావు, స్టార్స్ వస్తాయని, ఇప్పుడు చూసావా ఆ స్టార్స్ పిచ్చిలోని వాడు ఎలా తయారయ్యాడో అంటే వాళ్ళ అమ్మగారు అంటారు, నాకేం తెలుసండి, నేనేదో వాడికి మంచి చెప్దాము గుడ్ బాయ్ అవుతాడని ఇలా చెప్పాను, కానీ వాడి వస్తువులు ఎలాగిచ్చేమని నేను చెప్పలేదు, నీ దగ్గర ఉన్న ఫుడ్ ఐటమ్ అయినా ఏదైనా షేర్ చేసుకోండి అని అన్నాను, కానీ నీకు కూడా లేకుండా మొత్తం తీసి ఇంకొకరికి ఇచ్చేమని నేను ఎప్పుడు చెప్పాను, వాడికి అది అలా అర్థమైంది అంటే, చూడు ఇప్పుడు వీడికి ఫీవర్ కూడా వచ్చింది అంటే వాళ్ళ అమ్మగారు కూడా అవునండి
నాకు కూడా బెంగగా ఉంది, ఏంటో పిల్లోడు అని చెప్పి వాడికి మాత్రేసి పడుకోబెట్టారు. అయితే ఆ రోజు రాత్రి మాత్రం కొంచెం జ్వరం తగ్గిపోయింది, బాగానే ఉన్నాడు విషు. అయితే బాగా నిద్ర పట్టింది. కలలోని స్టార్ వచ్చింది. ఆ స్టార్ని చూడగానే చాలా చాలా హ్యాపీ అయిపోయాడు విషు. చక్కగా తెల్లగా మిలమిలలాడే క్లోత్స్ వేసుకొని పెద్ద క్రౌన్తోని స్టార్ చాలా అందంగా ఉంది. విషు ఊహించిన దానికన్నా, పుస్తకాల్లో చూసిన పిక్చర్స్ కన్నా, టీవీలో చూసిన బొమ్మల కన్నా, అన్నిటికన్నా ఎప్పుడు ఊహించినంత అందంగా ఉంది ఆ స్టార్. ఆ స్టార్ మిలమిల మెరుస్తుంటే ఎగిరి గంతేయాలనిపించింది విషుకి. చాలా సంతోషం అనిపించింది. అమ్మ, ఇప్పటికొచ్చిందా నా స్టార్ అనుకుంటాడు. అప్పుడు వెంటనే స్టార్ వచ్చి, హాయ్ విషు, బాగున్నావమ్మా అంటుంది. బాగున్నాను, మీరు నాతోనే ఉంటారా అంటే విషు నవ్వుతుంది. నేను రోజు రాత్రి నీ దగ్గరే ఉంటున్నాను కదా విషు, నువ్వు ఇలా వచ్చి అలాగ ఆకాశంలో చూస్తే నేను నీకు కనిపిస్తున్నాను కదా అంటే, మీరు కనిపిస్తున్నారు కానీ మీరు నా దగ్గర ఉండట్లేదు కదా అంటాడు విషు. అలా కాదు నాన్న, నేను అక్కడ ఉన్నాను అంటే ఇక్కడ నీతో ఉన్నట్టే. నేను అక్కడి నుంచి నేను నీకు పలకరించడం అంటే నేను మెరుస్తున్నట్టే. నేను మెరుస్తున్నానంటే అర్థం నేను విషుని పలకరిస్తున్నానని. మరి అందుకే కదా రోజు మీ ఇంటి బయట వచ్చి ఉంటున్నాను అంటే, అవును అవును, మీరు మా ఇంటి దగ్గర ఉంటున్నారు, మరి దాని అర్థం ఏంటి, నేను నీతో ఉన్నట్టే కదా విషు అంటే, అవునవును నిజమే, మీరు నాతో ఉన్నట్టే. ఇంకా మరి నేను నీ పక్కన ఉంటే ఏంటి, నీకు ఆకాశంలో ఉంటే ఏంటి, రోజు ఈవినింగ్ అవ్వగానే వచ్చి నీకు నేను విష్ చేస్తున్నాను కదా విషు, ఇంకేం కావాలి. స్టార్స్ ఎప్పుడూ నీతోనే ఉంటాయి, నీ నుంచి స్టార్స్ ఎవ్వరూ తీసుకోలేరు, నీ స్టార్స్ నీవే అంటుంది. అవునా అంటాడు విషు. చాలా హ్యాపీ అయిపోతాడు. వెంటనే విషుని గట్టిగా హగ్ చేసుకుని తల నిమిరి బాయ్ చెప్పేసి స్టార్ వెళ్ళిపోతుంది. మార్నింగ్ లెగగానే విషుకి చాలా హ్యాపీగా ఉంటుంది. హాయ్, నా స్టార్ నాకొచ్చింది అని చెప్పి పెద్దగా కేకలు వేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు అలా కేకలు వేస్తున్నావు అంటారు వాళ్ళ నాన్నగారు. డాడీ, నా స్టార్ నాకు వచ్చేసింది అంటే, అవునా అంటే, అవును డాడీ, పడుకున్నాను కదా, నాకు స్టార్ వచ్చి హాయ్ చెప్పింది. అంతేకాదు, మేమెప్పుడు నీతోనే ఉంటాం కదా, నీ దగ్గర ఉండట్లేదని ఎందుకు అనుకుంటున్నావు అని కూడా చెప్పాయి. రోజు అవి ఆకాశంలో మెరుస్తున్నాయంటే అర్థం అవి నన్ను పలకరిస్తున్నాయనే. ఇంకా నా స్టార్స్ ఎప్పుడు నాతోనే ఉంటాయంట. ఇంక నేను ఎందుకు కంగారు పడాలి, నా స్టార్స్ నావే, ఇంక నేను ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాను అని చెప్పాడు. అప్పుడు వెంటనే వాళ్ళ నాన్నగారు, సరే నీ స్టార్స్ నీకు వచ్చాయి కదా, ఒకసారి కళ్ళు మూసుకొని చేతులు చాచు అంటారు. అప్పుడు వెంటనే వాడు కళ్ళు మూసుకొని చేతులు చాస్తే వాళ్ళ నాన్నగారు ఏదో వస్తువు చేతిలో పెట్టినట్టు అనిపించింది. ఇప్పుడు తెరు విషు అంటారు. కళ్ళు తెరవగానే అచ్చం వాడి పెన్సిల్ బాక్స్ లాంటిది ఇంకొకటి ఉంది. అది చూడగానే ఎగిరి గంతేశాడు. నానా, మీకు ఎలా వచ్చింది బాక్స్, విజయ్ ఇచ్చాడా అంటే వాళ్ళ నాన్నగారు నవ్వి, లేదమ్మా విజయ్ ఇవ్వలేదు, నేను ఇంకో బాక్స్ తీసుకున్నాను, నీకు ఇది నచ్చింది కదా, మరి మా విషు బాబుకి నచ్చిన వస్తువు తన దగ్గరకు లేకపోతే మరి వాళ్ళ డాడీకి కూడా బాధే కదా, అందుకు తీసుకొచ్చి ఇచ్చాను అంటారు. అప్పుడు విషు, అవునా అండి, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. అంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు చెప్తారు, విషు ఒకసారి రామ్మా అని వాళ్ళు కూర్చోబెట్టించుకుంటారు. వాడు బాక్స్ పట్టుకుని ఏంటి డాడీ అంటారు. అంటే అప్పుడు చెప్తారు, చూడు విషు, మీ అమ్మగారు నీతోని నీ దగ్గర ఉన్న వస్తువులు షేర్ చేసుకోమన్నారమ్మా. ఇప్పుడు నీ దగ్గర ఒక 3-4 చాక్లెట్స్ ఉన్నాయనుకో, నీ ఫ్రెండ్కు చాక్లెట్ ఇవ్వచ్చు, అలా అన్నమాట. ఇప్పుడు నీ దగ్గర ఒక 3-4 బొమ్మలు ఉన్నాయనుకో, ఒక బొమ్మ ఇవ్వచ్చు ఆడుకోవడానికి, అంతేగాని నీ దగ్గర ఒకే ఒక వస్తువు ఉంటే అది మొత్తం ఇచ్చేయమని కాదు. నీ టాయ్స్ నీవి, మీ మామయ్య ఆ బాక్స్ నీ గురించి తీసుకొచ్చారు, సో నువ్వు దాన్ని వేరే వాళ్ళకి ఇస్తే మీ మామయ్య ఫీల్ అవుతారు కదా, నీ గురించి కదా తెచ్చారు, అది నీ దగ్గరే ఉండాలి, నీ కోసం తెచ్చిన వస్తువులతో నువ్వే ఆడుకోవాలి. మమ్మీ ఏం చెప్పారంటే, నీ దగ్గర ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ఐటమ్ అయినా లేకపోతే టాయ్స్ అయినా ఎక్కువ ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ అడిగితే ఒకటి ఇవ్వచ్చు, నీ దగ్గరే ఒకటి ఉన్నప్పుడు అది నువ్వు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే
మరి నీకు కొన్న వాళ్ళు బాధపడతారు కదా, అవి నీ టాయ్స్ కదా, నీ గురించే తీసుకొచ్చారు, సో నీ దగ్గరే ఉంచుకోవాలి సరేనా అంటే, సరే డాడీ నాకు బాగా అర్థమైంది, ఇంకెప్పుడు నేను అలా చేయను, నా గురించి ప్రేమగా ఎవరేం తీసుకొచ్చినా వాటితో నేనే ఆడుకుంటాను, నా దగ్గర ఎక్కువ ఉంటే అప్పుడు వేరే వాళ్ళు అడిగితే ఇస్తాను, లేకపోతే కొంతసేపు ఆడుకోవడానికి ఇచ్చి మళ్ళా నేను నా వస్తువు తీసేసుకుంటాను అంటాడు. వెరీ గుడ్ నాన్న, ఇంకా హ్యాపీయే కదా, చక్కగా రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపో అంటారు. అయితే మరుసటి రోజు ఈ బాక్స్ పట్టుకొని విషు స్కూల్కి వెళ్తాడు. విజయ్ ఆ బాక్స్ చూసి షాక్ అవుతాడు. ఇదేంటిది, మళ్ళా ఇంకో బాక్స్ తెచ్చుకున్నాడా, ఎలా అయినా మళ్ళా వీడికి నేను ఏదో ఒక కబురు చెప్పి ఈ బాక్స్ కూడా లాగేసుకుంటాను అనుకుంటాడు. చెప్పాను కదా విజయ్ బాగా పెంకి పిల్లోడని. అయితే విజయ్ మళ్ళా వెళ్ళి విషుని అడుగుతాడు, విషు నీ బాక్స్ నాకు ఇస్తావా అని అడిగితే, అదేంటి విజయ్ నీకు ఆల్రెడీ నా పాత బాక్స్ ఇచ్చాను కదా అంటే, ఇచ్చావనుకో కానీ అది కొంచెం పాత అయింది కదా, ఇది కొత్తది కదా, ఇది కావాలనిపిస్తుంది అంటే, నేను ఇవ్వను నీకు విజయ్ అంటే, అప్పుడు విజయ్ అంటాడు, అది కాదు విషు, ఇప్పుడు ఈ బాక్స్ నువ్వు నాకు ఇచ్చావనుకో నీ దగ్గరికి స్టార్స్ వస్తాయి కదా అంటే, ఏం అవసరం లేదు, నాకు ఆల్రెడీ స్టార్ వచ్చేసింది, వచ్చి నాతో మాట్లాడి హాయ్ చెప్పి వెళ్ళింది కూడా, ఎప్పుడు నాతోనే ఉంటానని మాట కూడా ఇచ్చింది. ఇంకా నీకే ఈ విషయం చెప్తున్నాను తెలుసుకో, నీకు ఎప్పుడైనా ఏదైనా వస్తువు కావాలంటే మీ పెద్దవాళ్ళని అడిగి కొనిపించుకో, అంతేగాని పక్కనున్న వాళ్ళ దగ్గర తీసుకోవాలి అని అనుకోకు, ఎందుకంటే అలా చేస్తే బ్యాడ్ బాయ్ అవుతావు. నువ్వు గుడ్ బాయ్ అవ్వాలి అనుకుంటే నీ వస్తువులు నువ్వు మీ అమ్మ నాన్నగారిని లేకపోతే మీ పెద్దవాళ్ళని అడిగి కొనిపించుకో, నేను కొనిపించుకున్నవి నా వస్తువులు అడగద్దు, అప్పుడు నువ్వు బ్యాడ్ బాయ్ అవుతావు. నేను నీకు ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి పర్వాలేదు, అది నీ దగ్గరే ఉండని ఆ పెన్సిల్ బాక్స్, కానీ ఇది నా పెన్సిల్ బాక్స్, ఇది నేను నీకు ఇవ్వను, నా స్టార్స్ నా దగ్గరే ఉంటాయి, నా పెన్సిల్ బాక్స్ కూడా నా దగ్గరే ఉంటాయి, నన్నే కాదు ఇంకెప్పుడు ఎవరిని అలా అడక్కు విజయ్, ఇంకా వాళ్ళకి ఇలా చేస్తే నువ్వు మంచోడు అవుతావు ఇలా అని పిచ్చి పిచ్చి మాటలు కూడా చెప్పుకో, గుడ్ బై అవ్వు, బాగా చదువుకో, ఇంకా నీ వస్తువులు నువ్వే మీ వాళ్ళ చేత కొనిపించుకో సరేనా అని చెప్తాడు. వెంటనే విజయ్ అలాగే అలాగే విషు నీకు నేను హర్ట్ చేసుంటే సారీ, నీ బాక్స్ నువ్వు తీసేసుకో, ఇంకెప్పుడు ఇలా చేయను అంటాడు. అప్పుడు వెంటనే విషు అంటాడు, సారీ ఏం అవసరం లేదు కానీ ఈ బాక్స్ నీ దగ్గర ఉంచుకో, నా దగ్గర ఇది ఉంది కదా, నీ బాక్స్ నీ దగ్గర ఉంటుంది, నా బాక్స్ నా దగ్గర ఉంటుంది, నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు ఇలాంటి మాటలు చెప్పకు అంటాడు. సరే విషు సారీ అని చెప్తాడు. ఇట్స్ ఓకే, వీఆర్ ఫ్రెండ్స్ కదా, ఇంకెప్పుడు అలా సారీలు అవి ఏం అవసరం లేదు ఓకేనా, పద ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుందాం అంటాడు. ఇద్దరు చక్కగా ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటారు. అది స్టోరీ. బాగుందా? ఓకే బాయ్.